జేమ్స్ గారు హాయ్ అండి. సో బిఫోర్ మీరు ఇక్కడ శరత్ అండి ఫ్రమ్ తెలుగు బిఫోర్ మీరు కొన్ని మూవీస్ తెలుగులో తీశారు అండ్ ఇప్పుడు ఈ మూవీ తోటి అంటే ఇలాంటి స్టోరీస్ యాక్సెప్ట్ చేస్తున్నారని ఈ మూవీ తీసుకొస్తున్నారా తెలుగు ఆడియన్స్కి ఆర్ ఎల్స్ ఏంటంటే అక్కడ హిట్ అయింది కాబట్టి తెలుగు ఆడియన్స్కి తీసుకొస్తున్నారా? ఫస్ట్ ఈ మూవీకి జాయిన్ అవ్వడానికి గల కారణం రవి బస్రూర్ గారు. అసలు మూవీ గురించి కాకుండా ఈజ్ ఏ లెసెండ్ ఇన్ ద మ్యూజిక్ అండ్ మ్యూజిక్ని ఒక ప్రపంచానికి తీసుకెళ్ళిపోయారు ఆయన. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు అంటే అనిపించింది అనమాట. ఇది అంటే ఈ హిందూ మైథలాజికల్ మూవీలు ఈ మధ్య ప్రేక్షకులు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు చూడండి ఎనీ మూవీ. సో పైగా దాంట్లో ఈయన యొక్క టచ్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రవి బస్రూర్ గారితో ట్రావెల్ చేయాలని ఒక తపన. అలాగే ఇటువంటి అంటే సినిమా అంటే ఓన్లీ కమర్షియల్గా తీసుకోవద్దండి. సినిమాని కూడా ఆయనలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ ఏంటంటే పే బ్యాక్ టు ద సొసైటీ. ఆయన కల్చర్ని ప్రపంచానికి తీసుకెళ్ళాలని ఒక తపనతో తీసినటువంటి ఫిలిం ఇది. ఇదికి కంపల్సరీగా నేను సపోర్ట్ చేయాలి. తెలుగులో నేను రాధాకృష్ణ గారి సినిమా తీసుకురావాలి. ఆ కల్చర్ మనం అప్లిఫ్ట్ చేసుకోవాలి. నేను అమెరికాలో కూడా ఈ తెలుగు అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఎందుకుంటున్నాం మీరు అమెరికా లాంటి దేశంలో అంటే వీ నీడ్ టు అప్లిఫ్ట్ అండ్ పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్లో. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. నాకు రవి గారు ఈ సినిమా కోసం నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. రవి గారు, సో మీరు ఉగ్రం తర్వాత నుంచి ఐ థింక్ కేజీఎఫ్ మీ సౌండ్ సెట్ కావచ్చు, సౌండింగ్ కావచ్చు, చాలామంది డైరెక్టర్స్ అంటే మీ దగ్గరికి వస్తున్నారు అంటే మ్యూజిక్ కోసం అవ్వచ్చు. బట్ మీరు అంటే ఓన్లీ ఫ్యూ ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేస్తూ చేయడం, మీరు అంటే మూవీస్ డైరెక్షన్ చేస్తున్నందువల్ల అది అవ్వట్లేదు ఆర్ ఎల్స్ ఓన్లీ సెలెక్టెడ్గా వెళ్తున్నారా సినిమాల పరంగా? ఆఫ్టర్ కేజీఎఫ్ ఐ హెడ్ లైక్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కేమ్ టు యూ ఫర్ దట్ సౌండింగ్ ఇట్ సెల్ఫ్, కానీ మీరు యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ కొన్ని ఫిల్మ్సే చేస్తున్నారు. యాక్చువల్లీ నా చేతిలో ఐ క్యాన్ ఓన్లీ గివ్ ద 5 మూవీస్ ఇయర్లో. ఎందుకంటే నేను ఐ విల్ ట్రావెల్ విత్ ద డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ హౌస్. సో అది ఫస్ట్ నుంచి నేను అలాగే వచ్చేసాను. సో ఐ హ్యావ్ టు గివ్ ద బెస్ట్. సో అందుకే నేను యాక్చువల్లీ ఎక్కువ మూవీ చేసేదానికి నేను ఐఎమ్ నాట్ ప్రిఫర్ ఫర్ దాట్. యాక్చువల్లీ ఒక మన ఏం చెప్తారు దీంట్లో ఏం కావాలో అంతవరకే చేస్తారా? అండ్ ఎన్టీఆర్ గారు మీ స్టూడియోకి వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ చేశారు మీరు. అవును, జస్ట్ విజిటింగ్కే అంత మ్యూజిక్ చేశారంటే ఎన్టీఆర్ నీల్ ఫిల్మ్కి ఎంత మ్యూజిక్ చేయబోతున్నారు? అన్నీ అది నేను చెప్పాను కదా, నేను ఐఎమ్ నా ట్యాప్, వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది. సో ఐ హోప్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఏదో భగవంతుడు ఇచ్చేస్తాడని. సో బికాస్ ఫ్రమ్ ఎప్పుడు నుంచి ఆయన మూవీ చూసే స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. సో దాని తర్వాత ఏదో ఒక ఫైర్ ఉంది, ఏదో చేయాలి అని. సో 100%. సో పర్టికులర్లీ వీరచంద్రహాస మూవీ గురించి తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ ఈ మధ్య కాలంలో కూడా చాలా ఫిల్మ్స్ని అప్లిఫ్ట్ చేశారు. అవును, ఇఫ్ దే లైక్ స్టోరీ ఆర్ ఎల్స్ మ్యూజిక్ ఎనీథింగ్ అవ్వచ్చు. సో పర్టికులర్లీ వీరచంద్రహాస మూవీ గురించి ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆల్రెడీ అక్కడ 100 days కంప్లీట్ చేసుకుంది అండ్ 19th రాబోతుంది కాబట్టి ఫైనలీ వర్డ్స్ అబౌట్ దిస్ మూవీ. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఏదే టిల్ సలార్ వరకు మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ అది నేను మర్చిపోయాను. సో ఏం చెప్పాలి? సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్ అండ్ కల్చర్. మై రెస్పాన్సిబిలిటీ నా కల్చర్ని రిప్రజెంట్ చేయాలి అని. సో 19th రిలీజ్ అవుతుంది. సో ఐ నో ఏం చెప్తారు, అందరూ ఆ లవ్ని ఇచ్చేస్తారని సహకారం. సో ఇదని ఆర్ట్ మూవీ లేకుండా ఇది కమర్షియల్గా ఉంటుంది. సో కమర్షియల్ ఎక్స్పర్ట్లో ఏమల్లా స్టోరీలో వస్తుందో అదన్నీ ఉంటుంది. ఒక ఈ ఆర్ట్ని సో మీరు ఏం చెప్తారు, ఆదరిస్తారని. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ?